మైథాలజీ కేర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. మైథాలజీలో మహాభారతం వేరేయా అంటూ ఓన్లీ మహాభారతం మీదే మనసు పారేసుకుంటున్నారు డైరెక్టర్లు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి అప్కమింగ్ యంగ్ డైరెక్టర్ల వరకు మహాభారతం మీద సినిమాలు చేస్తున్న వాళ్ళు ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. స్టార్ హీరోలు, డైరెక్టర్లు మైథాలజీ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్లీ మహాభారతం మీద. ప్రజెంట్ ఇండియా మొత్తం 4-5 బిగ్గెస్ట్ మహాభారత మూవీస్ తెరకెక్కుతున్నాయి. వీటిలో లేటెస్ట్ గా ట్రైలర్ తో ఒక్కసారిగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది కృష్ణావతార. హార్దిక్ గజ్జర్ విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్ గుప్తా, సుష్మిత రాధాకృష్ణులుగా నటిస్తున్నారు. 3 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మే 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 2023లోనే మహాభారతం ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయాం బుద్ధా ప్రొడక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా 3 పార్ట్స్గా ఉంటుందని అనౌన్స్ చేశారు. పద్మభూషణ్ డాక్టర్ భైరప్ప రాసిన మహాభారతం ఆధారంగా పర్వ టైటిల్తో మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారు వివేక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా పనుల్లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు వివేక్. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ని ట్రై చేసే ఆమిర్ ఖాన్ ఈసారి 1000 కోట్ల బడ్జెట్తో మహాభారతం ప్లాన్ చేస్తున్నాను అని గతంలోనే అనౌన్స్ చేశారు. అంత పెద్ద స్టోరీని ఒకటే సినిమాగా చెప్పడం కష్టమని సిరీసులుగా సినిమా చేస్తాను అంటున్నారు. ఈ సినిమా రాసుకోవడానికే చాలా సంవత్సరాలు పడుతుందని, ఇండియన్ మైథాలజీ పవర్ ని ప్రపంచానికి చూపించేలా ఉంటుందని చెప్తున్నారు ఆమిర్ ఖాన్. పాన్ ఇండియా స్టార్లు కూడా మైథాలజీ బ్యాక్డ్రాప్ లో సినిమాలు చేయడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గెటప్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. నాగాస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి 2 మహాభారతంలోని ఏ భాగాన్ని చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. కన్నడలో యానిమేషన్ బ్యాక్డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయిన మహావతార నరసింహ సిరీస్ లో 4వ సిరీస్ మహాభారతం నేపథ్యంలోనే రాబోతోంది. 2031లో రిలీజ్ కాబోతున్న మహావతార ద్వారకాధీష్, 2033లో రిలీజ్ అవుతున్న మహావతార గోకులనంద సినిమాలో మహాభారతం కాన్సెప్టులో రాబోతున్నవి. జక్కన్న కూడా మహాభారతం మీద మనసు పారేసుకున్నారు. ఇప్పటివరకు 2 పార్టులుగా సినిమా చూపిస్తున్న రాజమౌళి 10 సిరీసులుగా మహాభారతం సినిమా చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటినుంచో మహాభారతం మీద ఇంట్రెస్టెడ్గా ఉన్న రాజమౌళి 10 సిరీసులుగా చేసే మహాభారతం ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత బడ్జెట్ ఉంటుందో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. మహేష్తో చేస్తున్న వారణాసి సినిమాలో రామాయణాన్ని టచ్ చేసిన రాజమౌళి ఈసారి మహాభారతాన్ని చూపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది.